కొల్లు రవీంద్ర గారు. ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి. ఈయన మైన్స్కి వైన్స్కి రెండింటికి మినిస్టర్గా ఉన్నాడు. ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంత ప్రూఫ్స్తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టుకథ చెప్తుంటే, ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు ఈ కల్తీ మద్యం తయారు చేసింది మేం కాదు, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని. నేను సూటిగా అడుగుతున్నాను కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా. అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి. ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బైర్లు గమ్మినాయి అనుకుంటా. ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర, మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్గా చెప్పారు. ఆ ప్రెస్ క్లిప్పింగ్లో ఒకసారి చూసుకుంటే నీకు బుద్ధి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు కొల్లు రవీంద్ర గురించి మాట్లాడాల్సి వస్తుందంటే, ఈయన పైకి చాలా గొప్ప వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు, చేసిన తప్పులు సరిదిద్దుకోకుండా. ఇటు వైన్స్లో అటు మైన్స్లో ఈ రాష్ట్రాన్ని గుండు కొరిగిచ్చేస్తున్నాడు. ఎందుకంటే నగిరిలో మేము చూస్తున్నాం, కొండలు కొండలు కరిగిపోతున్నాయి. ఈడొక దొంగ ఉన్నాడు ఎమ్మెల్యేగా, కొల్లు రవీంద్ర అండతో ఇక్కడ వీడు కాన్స్టిట్యున్సీకి రాడు, ప్రజలకి పని చేయడు, ప్రజలకి వెల్ఫేర్ ఇవ్వాలన్న ఆలోచన లేదు. ముఖ్యంగా ఇక్కడున్న పవర్లూమ్ వాళ్ళకి 500 యూనిట్స్ ఫ్రీ కరెంట్ ఇస్తామని చంద్రబాబు నాయుడు వీడు వాగ్దానం చేసి ఎగ్గొట్టింది కాకుండా, సిగ్గు లేకుండా పవిత్రమైన అసెంబ్లీలో ఫ్రీ కరెంట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అసెంబ్లీని కూడా ఏమార్చిన పెద్ద దొంగ ఇక్కడున్న నగిరి ఎమ్మెల్యే భానుప్రకాష్. సో ఈ కొండలన్నీ కరిగించి ప్రజలు ఈరోజు నోరు కొట్టుకుంటున్నారు, ఇలాంటి వాడిక మేము ఓటేశామని. ఇలా ప్రతి నియోజకవర్గంలో మట్టి దోచుకోవడం, కొండల్ని గొరిగేయటం, కల్తీ మద్యాన్ని బెల్ట్ షాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మించి ప్రజల ఆరోగ్యంతో, మహిళల మాన ప్రాణాలతో, పసుపు కుంకుమలతో చెలగాట మారుతున్నందువల్ల ఇతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి, ఇతన్ని మంత్రిగా సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, ఇతనితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పైన కూడా ఎంక్వైరీ చేయాలి అనేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈయన ఈ మీనా హయాంలోనే ఎన్నికల ఈవీఎంలను ఎలా కల్తీ చేశాడు, ఆ రోజు ఎన్నికల ఈవీఎంలను కల్తీ చేయడమే కాకుండా ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ మద్యం ద్వారా ఎంతమంది మహిళల జీవితాలు నాశనం చేశాడో దానికి ముఖేష్ కుమార్ మీనా కూడా కారణం. కాబట్టి వీళ్ళందరి మీద సిబిఐ విచారణ వేసి వీళ్ళందరినీ కూడా పనిష్ చేయాలి. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని, గంజాయిని, డ్రగ్స్ని అరికట్టాలి అని చెప్పి మేము మోడీ గారిని చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆడవాళ్ల జీవితాలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల పసుపు కుంకుమలకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల తాలిబొట్లకు సంబంధించిన విషయం, ఇది ఆడవాళ్ల మాన ప్రాణాలకు సంబంధించిన విషయం. మోడీ గారు ఖచ్చితంగా మీరు మంచి నిర్ణయం తీసుకొని సిబిఐ ఎంక్వైరీ వేయిస్తారు, ఆడవాళ్ళని కాపాడతారు, ఆడవాళ్ళకి అండగా నిలబడతారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను, మీ భర్తల ప్రాణాలు, మీ అన్నదమ్ముల ప్రాణాలు, మీ కొడుకుల ప్రాణాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మీకు అండగా నిలబడుతుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కల్తీ మద్యం మీద ఎక్సైజ్ ఆఫీసుల ముందర ధర్నా చేస్తున్నాం. మీరందరూ కూడా వచ్చి కలుసుకోండి. ఈ ప్రభుత్వం మెడలు వంచి ఈ కల్తీ మద్యాన్ని ఆపుదాం, ఈ బెల్ట్ షాపుల్ని రిమూవ్ చేసేంత వరకు పోరాడుదాం, సిబిఐ ఎంక్వైరీ ఎన్డీఏ ప్రభుత్వం వేసే వరకు పోరాడుదాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందామని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి పార్టీ ఈవేళ ఎన్నికల పాఠాల నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ పార్టీ నమ్ముకున్నటువంటి అబద్ధాలు, అసత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్యం ప్రచారం చేస్తూ, అందులో భాగంగా ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆయన లండన్లో ఉన్నట్టున్నారు. ఆయన
కానీ ఆయన పార్టీ కానీ లిక్కర్ గురించి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ స్కామ్కి తెరదీసింది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ మాఫియాకి ఆరాధ్యం జగన్మోహన్ రెడ్డి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొన్న లిక్కర్ ఏదైతే కల్తీ కానీ నాసిరకం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1-2 ప్రాంతాల్లో వెలికి తీసింది ఎవరు? కూటమి ప్రభుత్వం. ఎవరైతే లిక్కర్ని నాసిరకం ఎక్కడైతే తయారు చేస్తున్నారో వాటి మీద దాడులు చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎవరైతే ఆ యొక్క నాసిరకం మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద ఉక్కుబాదం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసింది ఎవరు? ఈ యొక్క కూటమి ప్రభుత్వం. వాళ్ళ జైలుకి పంపించింది ఎవరు? ఈ కూటమి ప్రభుత్వం. సొంత పార్టీ వాళ్ళు ఉన్నా కూడా క్షమించకుండా వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, ఎవరైనా లిక్కర్ స్కామ్లో ఉంటే, ఎవరైనా కల్తీ నాసిరకం మద్యం తయారు చేస్తే అదే వాళ్ళకి చివరి రోజు, అందులో ఎవరో ఉన్నా ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పింది ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా లిక్కర్ స్కామ్తో కానీ ఆ యొక్క కల్తీ మద్యం తయారీలో కానీ ఎవరైనా మా ప్రభుత్వం కానీ మా పెద్దలు కానీ ఎవరైనా ప్రమేయం ఉంటే ఈ రకమైనటువంటి చర్యలు రాష్ట్రంలో ఉండేవి కాదనే విషయాన్ని వీళ్ళ ప్రజలు గుర్తించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే మరి గత పాలనలో అంటే పచ్చకామెరల వాడికి లోకమంతా పచ్చగా ఉన్నట్లు ఆ రోజు 5 సంవత్సరాల్లో లిక్కర్ని తానే తయారు చేశాడు. బ్రాందీ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో డిస్టిలరీలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఆ డిస్టిలరీలో తయారైనటువంటి కల్తీ బ్రాందీ మళ్ళీ ఆ బ్రాందీ షాపులు కూడా ప్రభుత్వం పేరు చెప్పి తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అంటే బ్రాందీ తయారు చేసి తానే, అమ్మేది తానే, ఏదైతే జే ట్యాక్స్ వస్తుందో ఆ బ్రాండ్ని ఆ రోజు అమ్మినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం. మా జిల్లాలో ఆ రోజు మరి వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడలో 27 మంది ఆయన కల్తీ మద్యానికి మరి బానిసై చనిపోయినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసినటువంటి స్థితి. ఆ రోజు మద్యాన్ని కూడా తాకట్టు పెట్టి, అంటే మద్యం మీద మరొక 15 సంవత్సరాలు వచ్చేటువంటి ఆదాయాన్ని చూపించి 25,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి. అంటే మహిళల మాంగళ్యాన్ని, మహిళల తాలిబొట్టును తాకట్టు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఆయన లాంటి పరిపాలన కాదు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని. ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దాని మీద సిట్ కూడా మరి వేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరు ఎటువంటి వారైనా, ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళని శిక్షించడంలో ఎటువంటి పొరపాటు కానీ ఒక్క నిమిషం క్షణం కూడా ఆలస్యం చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల భద్రత ముఖ్యం, ప్రజలు క్షేమం ముఖ్యం అనేటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వం ద్వారా పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.